నేను కోర్స్ జాయిన్ అయిన తర్వాత అరౌండ్ 4 monthsలో కోర్స్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మాక్స్ ఇచ్చాను. మాక్స్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ప్లేస్మెంట్కి పుష్ చేశారు నన్ను. అప్పుడు నేను అరౌండ్ 20 daysలోనే ఒక కంపెనీకి ప్లేస్ అయిపోయాను. బట్ నాకు ఆ కంపెనీ సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. సో అందుకని నేను వాళ్ళని మళ్ళీ అగైన్ అడిగితే వాళ్ళు నాకు మళ్ళీ ఇంకా ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేశారు. నేను అగైన్ ఇంకొక కంపెనీకి ప్లేస్ అయ్యాను. సో ఇప్పుడు నేను ప్రెజెంట్ ఆ కంపెనీ చూస్ చేసుకుని ఆ కంపెనీకి వెళ్దామని డిసైడ్ అయ్యాను. 10,000 కోర్స్లో ప్లేస్మెంట్స్ అన్లిమిటెడ్గా ఉంటాయి. ఇఫ్ నేను 2 కంపెనీస్కి ప్లేస్ అయ్యాను. ఫస్ట్ కంపెనీ నాకు నచ్చలేదని నేను వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళు ఓకే నీకు నచ్చే కంపెనీ వరకు మేము ఇంటర్వ్యూస్కి పంపిస్తూనే ఉంటామని చెప్పి నన్ను మళ్ళీ ఇంకొక కంపెనీకి పుష్ చేసి నన్ను ఆ కంపెనీలో ప్లేస్ అయ్యేలాగా చేశారు. 10,000 కోర్స్లో ప్లేస్మెంట్కి స్టూడెంట్స్కి చాలా సపోర్ట్ ఇస్తారు. ఎందుకంటే నేను కంపెనీలో ప్లేస్ అయ్యాక అక్కడ స్పైడర్స్ నుంచి కూడా వేరే వాళ్ళు ఎవరో ప్లేస్ అయ్యారు. వాళ్ళు వచ్చి వాళ్ళని అడిగాను ఓకే మీకు నచ్చలేదు కదా ఎందుకు మీ ఇన్స్టిట్యూట్ వాళ్ళని అడిగి వేరే దానికి చేంజ్ అవ్వచ్చు కదా అని అడిగితే వాళ్ళు చెప్పారు మాకు ఒక టిప్ ఇచ్చారు అంతే, ఇంకా వాళ్ళు మేమేమైపోయినా వాళ్ళు పట్టించుకోరు అన్నట్లు చెప్పారు. బట్ 10,000 కోర్స్లో నాకు ఆ కంపెనీ నచ్చకపోయినా నేను వాళ్ళకి చెప్తే వాళ్ళు నాకు మంచిగా సపోర్ట్ చేసి నాకు వేరే కంపెనీకి ప్లేస్ అయ్యేలాగా చేశారు. హాయ్, దిస్ ఈజ్ వర్షిత. ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. నేను బీటెక్ ఈసీఈ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను. 10,000 కోర్స్ ఎలా తెలిసిందంటే ఫస్ట్ అన్ని ఇన్స్టిట్యూట్స్ సర్చ్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే ప్లేస్మెంట్ డ్రైవ్లో 10,000 కోర్స్ని మెన్షన్ చేస్తున్నారు. సో అందులో కామెంట్స్ చూస్తే వాళ్ళు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అండ్ అంతా బాగా నేర్పిస్తారు అని అనిపించింది. సో నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్కి మెసేజ్ చేశాను. సో అలా సురేష్ సార్ కనెక్ట్ అయ్యి సార్ అంత డీటెయిల్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అంతా చెప్పారు. సో అలా నేను 10,000 కోర్స్ జాయిన్ అయ్యాను. అదర్ ఇన్స్టిట్యూట్స్కి 10,000 కోర్స్కి ఫస్ట్ అయితే నాకు ఎలాంటి డిఫరెన్స్ తెలీదు. బట్ ఆఫ్టర్ నేను ప్లేస్మెంట్స్కి వెళ్ళిన తర్వాత నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం స్టార్ట్ చేశాను. అప్పుడే వాకిన్స్ ఏవైనా అటెండ్ అయినప్పుడు అదర్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఫస్ట్ రౌండ్లోనే బయటకు వచ్చేయడం, ఐ మీన్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకపోవడం, ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవ్వడం అలా చూశాను. బట్ 10,000 కోర్స్ వాళ్ళు అట్లీస్ట్ దే షుడ్ ట్రై, దే గో టు ద నెక్స్ట్ లెవెల్ అని అనిపించింది నాకు. నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అని అనిపించింది నాకు. 10,000 కోర్స్లో జాయిన్ అవ్వకుండా నాకు ఎలాంటి ఐడియా లేదు. వెబ్ డెవలప్మెంట్ ఉంటుంది, ఇట్లా ఫ్రంట్ ఎండ్ ఉంటుంది. బట్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఉంటుంది అని తెలుసు. బట్ వెబ్ డెవలప్మెంట్కి కొంచెం డిమాండ్ ఉంటుంది అని అలాంటి ఐడియా లేదు. ఇన్స్టిట్యూట్ జాయిన్ అయిన తర్వాత నేర్చుకుంటున్నప్పుడు అర్థమైంది ఓకే వెబ్ డెవలప్మెంట్కి చాలా డిమాండ్ ఉంటుంది. సో అట్లా నేను చూస్ చేసుకున్నాను. నేను నాన్ ఐటీ అయినా కూడా బట్ నాకు కోడింగ్ అంత టఫ్ అని అయితే అనిపించలేదు. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చింది కదా అనిపించింది అగైన్ అండ్ అగైన్. సో అందువల్ల నేను ఎప్పుడు టఫ్గా ఫీల్ అవ్వలేదు. ఇక్కడ 10,000 కోర్స్లో కమ్యూనికేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఐ మీన్ మనం ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు ఏమైనా కంపెనీలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, నీకు ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయాలి అన్నీ నేర్పిస్తారు. కృష్ణ సార్ కమ్యూనికేషన్లో చాలా బాగా ఇంప్రూవ్ చేశారు స్టూడెంట్స్. 10,000 కోర్స్లో ఇఫ్ నాకు క్లాస్లో డౌట్ వస్తే క్లాస్లో ఎవరు అవైలబుల్గా ఉంటే వాళ్ళు వెంటనే నాకు ఆన్సర్ చేసేవాళ్ళు. ఇఫ్ నాకు ఈవినింగ్ టైమ్స్లో అలా ఏమైనా రూమ్కి వెళ్ళిన తర్వాత డౌట్స్ వస్తే నేను గ్రూప్లో మెసేజ్ పింగ్ చేస్తే డెఫినెట్గా వెంటనే ఒక 5 minutesలో వాళ్ళు నాకు కాల్ కనెక్ట్ అయిపోయి నాకు నా డౌట్ క్లియర్ చేసేవాళ్ళు. మ్యాక్సిమం 5 to 10 minutesలో వాళ్ళు నాకు నా డౌట్ క్లియర్ చేసేవాళ్ళు. 10,000 కోర్స్లో 4 మార్క్స్ ఇచ్చాను. 4 మార్క్స్ నాకు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు బాగా హెల్ప్ అయ్యాయి. ఐ మీన్ ఏమైనా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఈ మార్క్లో ఉంటే ఎలా హ్యాండిల్ చేయాలి సిచ్యువేషన్స్ని అని చెప్పి ఈ మార్క్స్లో నేర్చుకున్నాను. దెన్ నేను HTML CSS కలిపి 1 మార్క్ ఇచ్చాను. అగైన్ జావాస్క్రిప్ట్కు 1 మార్క్, రియాక్ట్కు 1 మార్క్, ఓవరాల్ మార్క్ 1 ఇచ్చాను. మార్క్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలో తెలీదు. మార్క్స్ ఇవ్వడం వల్ల మనకు అది ప్రాక్టీస్ అవుద్ది. ఇలా ఆన్సర్ చేయాలా అని మనం నేర్చుకుంటాం. 10,000 కోర్స్లో ఎవరైనా నన్ను జాయిన్ అవ్వాలా అని సజెషన్ అడిగితే మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ నేను డెఫినెట్గా వాళ్ళకి 10,000 కోర్స్ని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు మనం ఇన్వాల్వ్ అవ్వకపోయినా కోడింగ్ మ్యాక్సిమం వాళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ మీదే మన
మనకి ట్రైన్ చేస్తారు. మనం ఇన్వాల్వ్ అవ్వకపోయినా వాళ్ళు డైలీ మనల్ని కాంటాక్ట్ అయ్యి ప్రాబ్లం ఏంటి, ఎక్కడ అర్థం అవ్వట్లేదు, ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు అన్నీ కనుక్కొని నువ్వు నేర్చుకునే వేలో వాళ్ళు నీకు సజెస్ట్ చేసి నువ్వు నేర్చుకునేలాగా వాళ్ళు చేస్తారు. నువ్వు మంచిగా ఇంట్రెస్టెడ్గా ఉండి ఇఫ్ నువ్వు త్వరగా ప్లేస్ అవ్వాలి అని నువ్వు 100% ఎఫర్ట్ పెడితే నువ్వు ఇంకా త్వరగా ప్లేస్ అయిపోతావు. వాళ్ళు చెప్పిన టైం కంటే ముందే నువ్వు ప్లేస్ అయిపోతావు. నేను కరోజే